హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మామిడికాయ ఊరగాయ పెట్టుకుందాం. ఈ మామిడికాయ ఊరగాయకి కావాల్సిన వస్తువులు మామిడికాయలు, ఆవాలు, మెంతులు, నూనె, కారం, పసుపు, ఉప్పు. తర్వాత ఎలా చేద్దామో వీడియోలో చూపిస్తా పదండి. మెంతులు, ఆవాలు చిట్టపడలాడేటట్టు వేయించుకోవాలి. మెంతులు ఆవాలని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మొత్తం కట్ చేసుకున్న మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఈ మామిడికాయ ఊరగాయ కట్ చేసుకునే ముందైతే ప్లేటుకి కానీ చాకుకి కానీ ఎక్కడ ఎలాంటి నిమ్ము లేకుండా చూసుకోవాలి. నిమ్ముగా తగిలితే ఈ పచ్చడి త్వరగా పాడైపోద్ది, బూజు రావడం అలా జరుగుద్ది. కాబట్టి నిమ్ము లేకుండా నీట్గా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత అయితే ప్లేట్ కానీ చాక్ కానీ వాడుకోండి. దీంట్లోకి ఒక అరకప్పు కారం, కొంచెమంత పసుపు, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, ఒక అరకప్పు ఉప్పు వేసుకొని, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు, వేయించిన పొడి మొత్తం వేసుకొని ఇలా ముక్కలకు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకుందాం. ఈ తాలింపు ఎలా వేసుకుందామో చూపిస్తా పదండి. దీంట్లోకి ఒక అరకప్పు వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఊరిన తర్వాత ఉప్పు, కారం బట్టి బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకుందాం. పెట్టుకోండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే కొంచెం కాయలు వేయకుండా కొంచెం ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇవి చిట్టపట్టలాడేదాకా అయితే వేయించుకోవాలి. అలాగే ఒక అరకప్పు వెల్లుల్లిపాయలు, కొంచెం అంత కరివేపాకు బాగా పొడి లాగా అయ్యేటట్టు వేయించుకోవాలి. పచ్చితనం లేకుండా ఉండేటట్టు. స్టవ్ కట్టేసుకొని ఈ తాలింపునైతే ఇలా పచ్చట్లో పోసేసుకోవాలి. దీనికి ఎలాంటి నిమ్ము తగలకుండా జాగ్రత్తగా అయితే చూసుకోండి. నిమ్ము తగిలితే పాడైపోతుంది. ఈ ఆయిల్ మొత్తం దీనికి పట్టిద్దాము. ఆయిల్ మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మనకి ఇలా రెడీ అయింది. రేపు మార్నింగ్ చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆయిల్ తక్కువైతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. ఒకేసారి ముందే ఎక్కువ వేసుకోకూడదు. ఈ పచ్చడిని అయితే రేపు మార్నింగ్ చూద్దాము ఎలా ఉంటుందో. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తానని చెప్పాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ పచ్చడి ఇలా ఉంది. ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా జూచిగా రెడీ అయింది. ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి అయితే తీసి పెట్టుకొని నిమ్ము తగలకుండా చూసుకుంటే మనకు 1 year పాటు నిలువ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇదేనండి.